సర్వం నీవే అనుకోని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. భార్యాభర్తలనే కాదు, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఎప్పుడూ మన వైపే ఆలోచించకూడదు. ఒకసారి ఎదుటి వారి కోణం నుంచి కూడా ఆలోచించి చూద్దాం అని అనిపిస్తే చాలు, ఆ బాంధవ్యం గట్టిపడుతుంది. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్లు మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకోని వారి గురించి ఏం లాభం? వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప. భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువని ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు? భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్లి అంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మన మీద ఉన్న నమ్మకం, మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ల కనులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప.